ఎకనామిక్ కండిషన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ల్యాండ్ ఓనర్షిప్ వచ్చేసి పర్సనల్ అండ్ టెనెన్సీ ల్యాండ్స్ ఉండేది. పర్సనల్ ల్యాండ్స్ వచ్చేసి దివానీ ఆర్ ఖాల్సా ల్యాండ్స్, ట్యాక్స్ ఎర్నింగ్ ల్యాండ్స్ అన్నమాట. 60% ఉండేది. అండ్ జాగీర్స్ ఉండే డొనేటెడ్ ల్యాండ్స్ 30%. సర్ఫికాస్ వచ్చేసి ల్యాండ్ అండర్ నిజాం వచ్చేసి 10% ఉండేది. ట్యాక్సెస్ మెథడ్స్ ఎట్లా ఉండేవి అంటే సర్బస్తా, ఆప్షన్ మెథడ్, ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ ఆప్షన్ మెథడ్లో ఇచ్చేవాళ్ళు అన్నమాట. పాన్ మక్తా, యూనిఫామ్ ట్యాక్సేషను, ఇజారా ట్యాక్స్ ఉండేది. అంటే నాన్ బ్యారన్ ల్యాండ్స్ పైన ఇజారా ట్యాక్స్ ఉండేది. జాగీర్ టైప్స్ వచ్చేసి పైగా జాగీర్ అంటే రిలేటివ్స్కి వాటికి ల్యాండ్ డొనేషన్ ఇచ్చేది పైగా జాగీర్ అన్నట్టు. టంకా జాగీర్ వచ్చేసి ల్యాండ్స్ గివెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ సాలరీస్. జాగీర్ వచ్చేసి సర్వీస్ ఓరియంటెడ్గా ఇచ్చేటి జత్ జాగీర్. మర్దమాష్ జాగీర్ వచ్చేసి ల్యాండ్ అలాంగ్ విత్ సాలరీస్. అల్తాంగా జాగీర్ వచ్చేసి హెరిటేజ్ ల్యాండ్స్. మసరుద్దీన్ జాగీర్ వచ్చేసి రిలీజియస్ చారిటీ డొనేషన్. ఇవి వచ్చేసి టోటల్ 6 టైప్స్ ఆఫ్ జాగీర్స్ అన్నమాట. అంటే జాగీర్దారీ అబాలిషన్ యాక్ట్ వచ్చేసి 1949 ఆగస్టు 15 ఎనాక్ట్ చేసినారు. అండ్ 1949 ఫెబ్ 6 నిజాం హ్యాండెడ్ ఓవర్ ద సర్ఫికాస్ ల్యాండ్స్ టు ఇండియన్ గవర్నమెంట్కి నిజాం టోటల్ ల్యాండ్స్ ఆయన హెరిటరీగా వంశపారంపర్యంగా వచ్చిన ల్యాండ్స్ని మొత్తం ఇండియన్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. టెనెన్సీ ట్యాక్స్ వచ్చేసి 3 టైప్స్ తీసుకునేవాళ్ళు: క్యాష్, బేతియా, గాల్ మక్తా. బేతియా అంటే షేర్ ఇన్ క్రాప్ అన్నమాట. గాల్ మక్తా వచ్చేసి యూనిఫామ్ ట్యాక్సేషన్ ఉండేది, 2/3 తీసుకునేవాళ్ళు. అండ్ బిఫోర్ 1944 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్స్ ఉండేవి: షికిందార్ అండ్ ఆసామీ షికిందార్ వచ్చేసి 12 years ఆర్ మోర్ కల్టివేషన్ చేసిన వాళ్ళకి పర్మనెంట్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. అండ్ ఆసామీ షికిందార్ వచ్చేసి 6 years కల్టివేషన్ బై ఏ పర్సన్ టెంపరీ. 12 years చేసిన వాళ్ళు షికిందార్, వాళ్ళు పర్మనెంట్. అయితే టు నో ప్రాబ్లమ్స్ అబౌట్ టెనెన్సీ ల్యాండ్ వాళ్ళకి ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ పేరు బారూచా కమిటీ. దాని రిపోర్ట్ వచ్చేసి 1949లో ఇచ్చారు. అది 1939లో కమిటీ వేస్తే 1949లో దాని యొక్క రిపోర్ట్ ఇచ్చింది. అండ్ 1944 ఆసామీ షికిందార్ యాక్ట్ రైట్స్ ఇచ్చినారు. అండ్ 1949 టెనెన్సీ రిఫార్మ్ యాక్ట్ తీసుకొచ్చారు. అండ్ 1950 తెలంగాణ అగ్రికల్చర్ టెనెన్సీ యాక్ట్. టెనెన్సీ ల్యాండ్స్ వచ్చేసి ఫెట్టాలు అంత ఉండేది. అండ్ నాన్ ఫెట్టాల్ వచ్చేసి 1/4 ఉండేది. ఇదంతా టోటల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి 1953లో ఇంప్లిమెంటేషన్ జరిగింది. రిమూవల్ ఆఫ్ టెనెంట్ కండిషన్స్. ఓనర్ వాంట్స్ టు కల్టివేట్ బై హిమ్సెల్ఫ్. అంటే ఇప్పుడు టెనెంట్ని తీసేయాలనుకుంటే ఓనర్ తనంత తాను కల్టివేట్ చేసుకోవాలి. లేదు ఒకవేళ ఓనరు ఆ ల్యాండ్ని సేల్ చేయాలనుకో ప్రియోర్ నోటీస్ టు టెనెంట్ ఇవ్వాలన్నమాట. అంటే ఫస్ట్ చెప్పాలి టెనెంట్కి, చెప్పకుండా అమ్మకూడదు. దట్ వాజ్ ద కండిషన్స్ అన్నమాట.